నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రత్నాల వేటలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్న మయన్మార్. 11,000 క్యారెట్ల బరువున్న భారీ కెంపు లభ్యం. కేసుల గుట్టలకు చెక్. సుప్రీంకోర్టు జడ్జిల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం. విజయ్ కాదు, కమల్ హాసన్ సీఎం అయితే అసూయపయ్యేవాణ్ణి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు. పొదుపు బాటలో టీడీపీ. ఈసారి డిజిటల్ మహానాడు. చంద్రబాబు కీలక నిర్ణయం. కాకీలే దొంగలుగా మారారు. 10 లక్షల రూపాయలు దోపిడీ. మే 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో విడుదల. అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలన్న టీటీడీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాజాసింగ్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అనంతరం ఆలయం వెలుపల రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, మా కార్యకర్తలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం జరిగిందని, తిరుమలలో ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, బయట కొంతమంది అనవసరంగా మాటలు మాట్లాడుతున్నారని, వారందరికీ ఒక మాట మాత్రమే చెబుతున్నా, ఎంతోమంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారని, ప్రతి ఒక్కరికి మంచి దర్శనమే జరుగుతుందని అన్నారు. అలాగే యావత్ హిందూ భక్తులంతా బాగుండాలని, దేశం బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించా అని అన్నారు రాజాసింగ్. బాలాజీ భగవాన్ దర్శనం గురించి ఇవాళ వచ్చినాను. చాలా మంచి దర్శనం జరిగింది. ప్రతి సంవత్సరం చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బయట కొంతమంది రివ్యూ గురించి మాట్లాడుతున్నారు, ఇట్లా ఉందని. నేను వాళ్ళకి ఒక్క మాట చెప్పిన, ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల ఎంతో మంది భక్తులు మన భారతదేశం నుంచి కాకుండా యావత్ ప్రపంచం నుంచి శ్రీ తిరుపతి బాలాజీ భగవాన్ దర్శనం గురించి వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత. నేను కూడా ఇవాళ మా కార్యకర్తలు వెంబడొచ్చినాను. ఆ దేవుడితోని ఒకటే కోరినాను, మా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, మన భారతదేశం మంచిగా ఉండాలి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మంచిగా ఉండాలని ఇవాళ ఆ దేవుడితోని అదే నేను కోరుకున్నాను. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామమే సరైన పరిష్కారమని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి తెలిపారు. మానసిక ఒత్తిళ్లకు పరిష్కార మార్గాలపై వాకర్ సభ్యులకు అవగాహన కల్పించినట్లు ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజుకు గంట వ్యాయామం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానంలో మార్పులు, సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని తెలిపారు. ప్రతికూల ఆలోచనలే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమని, వాటిని దూరం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం గంట సమయం వ్యాయామానికి కేటాయిస్తే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి అనేక రోగాల బారిన పడాల్సిన దుస్థితి ఉండదని పేర్కొన్నారు. ఉదయం వాకింగ్, యోగా, ధ్యానం చేయటం వల్ల శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా ఉంటుందని, ఒత్తిడి దూరం అవుతుందని వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, దానిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని సభ్యులకు పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు వాకర్ సభ్యుల్ని ఘనంగా సన్మానించి సత్కరించారు. వాకర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇక్కడ మానసిక ఒత్తిళ్లు పరిష్కార మార్గాల మీద చెప్పారు. సహజంగా మానసిక ఒత్తిడికి కారణం మన ప్రతికూలమైన ఆలోచనలే. ఒక సంఘటన లేదా సమస్య ఏదైనా సరే, ఒక విషయం పట్ల మనం స్పందించే తీరే మానసిక ఒత్తిడికి కారణం. ప్రతికూలంగా స్పందించే వాళ్ళంతా ఒత్తిడికి గురవుతారు. సానుకూలంగా స్పందించే వాళ్ళకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి, వాళ్ళు ఆనందపడతారు. ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది మా గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్లో. ఇక్కడ మేము కొన్ని కార్యక్రమాలు చేసిన దాతలందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేశాము. మంచి మంచి ప్రోగ్రాంలు ఈరోజు ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. ఈరోజు 14 బెంచీలు బండలు ఒక్కొక్క బంచ 13,500 రూపాయలు అయింది. అవన్నీ మా వాకర్స్కి కాలేజీ
ప్రిన్సిపల్ సత్యనారాయణ చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మా విస్తరణ డోనర్స్ మొత్తము ఈ బండలంతా ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం విస్తరణ పనుల్లో తొలి దశను టీటీడీ పూర్తి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలు మెట్టు వరకు భక్తులు మొదటి ఘాట్ రోడ్లోనే దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. 2 నుంచి 3 అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన మార్గంలో నడవడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలి. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పక్కనే లోయ ఉన్న క్రమంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తొలి దశలో 70 మీటర్ల మేరకు విస్తరణ పనులను గత డిసెంబర్లో ప్రారంభించి ఇటీవల పూర్తి చేసింది. గతంలో రోడ్డు పక్కనే 3 అడుగులు వెడల్పున్న నడక మార్గం ప్రస్తుతం 6 అడుగులకు విస్తరించింది. ఈ మార్గంపై షెడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో భక్తులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా నడకను కొనసాగిస్తున్నారు. మరోవైపు మార్గానికి అత్యంత లోతైన లోయలో ఉన్న క్రమంలో విస్తరణ పనులు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్లో తారు రోడ్డు పనులు 90% పూర్తయ్యాయి. 2021 నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, డ్రైనేజీ పనులు, ఘాట్ రోడ్ల వెంబడి క్రాష్ బ్యారియర్ల ఏర్పాటు వంటి పనులతో 2 ఘాట్ రోడ్లు గుంతలమయంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఈ రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు 10 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే 2వ ఘాట్లో పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 23న మొదటి ఘాట్ రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని 50 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన పనిచేసి పనులు కొలిక్కి తెచ్చారు. త్వరలో పెయింటింగ్ చేసే పనులు చేపట్టి సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. నేరస్తులను పట్టుకోవడమే కాదు, వారికి తగిన శిక్ష పడే విధంగా చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం విచ్చేసిన హోంమంత్రి అనితకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో వేద ఆశీర్వాదాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నేరాలను తగ్గించడంలో కృషి చేసినట్లు తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడే వ్యక్తులను 24 గంటల్లో పట్టుకొని వారికి త్వరితగతిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో నేరాలు తగ్గినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటనారాయణ, సిఐ శ్రీధర్, ఎస్ఐ నరసింహులు, పోలీసు సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా వార్షిక పవిత్రోత్సవాలు 23/8/2026 నుండి 25/8/2026 టికెట్లను కూడా మే 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఇక 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకన్ల కోట, ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట విడుదల చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన టోకన్లు కోటాను విడుదల చేస్తారు. ఇక మే 25వ తేదీన ఉదయం 10 గంటలకు
రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో భక్తుల వసతి కోసం గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా ప్రసూతి ఆసుపత్రి వద్ద అన్నదానం చేపట్టారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద రోగులకు, వారి సహాయకులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. BSNL కమ్యూనికేషన్ రంగంలో సేవలు అందిస్తున్న పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. టెలికమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉద్యోగులు, ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 300 మందికి పైగా రోగులు, సహాయకులకు వేడివేడి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడుకోవడమే కాదని, మానవత్వాన్ని పంచుకోవడం కూడా అని అన్నారు. సమాచార సాంకేతికతతో ప్రపంచాన్ని కలుపుతున్న తాము ఆకలితో ఉన్నవారి కడుపు నింపటం ద్వారా సమాజానికి తమ వంతు సేవ చేయాలని భావించినట్లు తెలిపారు. ప్రతి ఏటా టెలికమ్యూనికేషన్ డే రోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే శుభాకాంక్షలు. మా పీజం గారు కొత్తగా జాయిన్ అయిన తర్వాత మాకు ఇనిషియేషన్ వచ్చింది. BSN తరఫున ఇలా వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సెలబ్రేట్ చేసి ప్రజలకందరికీ మా వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా BSN తరఫున మేము చేస్తున్నాం. స్టాఫ్ అందరము సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని BSN చాలా యాక్టివిటీ చేస్తుంది సార్. సో అందరికీ ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా విషెస్ చెప్తూ సపోర్ట్ BSNL సార్. BSNL సైడ్ నుంచి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో మా లక్ష్మీనారాయణ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ అందరికీ వరల్డ్ టెలికాం డే శుభాకాంక్షలు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం సవాలు అనే అంశంపై తిరుపతిలో సదస్సు నిర్వహించారు. తిరుపతి బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం సవాళ్లు అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరై పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు నియంతృత్వ పోకడలను తలపిస్తోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ఇక్కట్లు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులే రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, వీటిని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కుని సర్వనాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గుమా వ్యాపారులు చూస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం కాదు, క్రోనీ క్యాపిటలిస్ట్ ప్రభుత్వంగా మారిపోయింది. మన రాష్ట్రాల హక్కులను చంపేస్తుంటే కనీసం రాజ్యాంగానికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తారు? దయచేసి దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవం మీద, తెలుగు జాతి ఆత్మగౌరవం మీద కూడా దయచేసి అందరూ పోరాడాలని చెప్పి కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా మారిపోయి సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలా గవర్నర్లు ప్రవర్తించే తీరు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు తిరుపతి నగరంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ఈ సదస్సు నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము పిలవటం జరిగింది. శ్రీకాళహస్తి నందు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్లు డీఎస్పీ కె నరసింహమూర్తి, 2వ పట్టణ సిఐ నాగరాజు మీడియా సమావేశంలో తెలియజేశారు. రేపు గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రులు మేడం గారు శ్రీకాళహస్తి పట్టణంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, శ్రీకాళహస్తి పట్టణంలో 2వ పోలీస్ స్టేషన్ ప్రస్తుతము ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్నది. కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. కొత్త బిల్డింగ్ కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి గాను గవర్నర్ రాజశ్రీ ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు గారు
గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఇన్వైట్ చేస్తే గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారు రేపు ఈరోజు తిరుమల సందర్శిస్తున్నారు. రేపు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ గాను మన శ్రీకాళహస్తి పట్టణానికి చేస్తున్నారు. 10 o'clock నుంచి 11:30 వరకు మనకు ఈ ఓపెనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఓపెనింగ్ కార్యక్రమాల తర్వాత కూడా ఇంకా 1-2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది ఇంకా అది పూర్తిగా కలెక్టర్ గారి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈవినింగ్ మీకు అనౌన్స్ చేస్తాము. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరు కూడా ఈ కార్యక్రమానికి, ఎందుకంటే ఇది కాళహస్తి పట్టణంలో మీరు కూడా భాగస్వాములు కాబట్టి అందరు కూడా పత్రికా సోదరులుగానే కాకుండా యాజ్ ఎ సివిలియన్ ఆఫ్ శ్రీకాళహస్తి టౌన్గా మీ అందరినీ కూడా నేను సబ్ డివిజన్ పోలీస్ తరఫున, జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. వచ్చి కార్యక్రమాన్ని కవరేజ్ చేసి విజయవంతం చేయాలని కోరుచున్నాను. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతోంది. అలాంటి సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ పండగ లాంటి వార్త చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని ఒకే టికెట్పై 3 రోజులు దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పిస్తోంది. శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 22వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులకు మే 21వ తేదీన టీటీడీ ప్రత్యేకంగా ఆన్లైన్లో టికెట్లు జారీ చేస్తుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసే ఈ టికెట్ను ఇద్దరికీ కలిపి 5,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంతో పాటు చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకొని ఏదైనా ఫోటో, గుర్తింపు కార్డు టీటీడీ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. ఆలయంలో ఏడాది పొడవునా అర్చనలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమలలో కొంతమంది వ్యాపారుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఆచారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సుధాకర్, వీరా, సురేష్, మోహన్, కిరణ్ తదితరులు తెలిపారు. అక్కడ నేను ఏం చెప్పానంటే ఎమ్మెల్యే దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము, ఆయన దగ్గర కూడా మేము కాల్ చేపిస్తాము, లైసెన్స్ ఉన్నాయి మా దగ్గర అని చూపిస్తే కనీసం వాళ్ళ కాగితాలు చూడలేదు. మీ అధికారులకు కూడా మేము చూపిస్తాం. అధికారులు అక్కడికి వచ్చారు, మేము కాగితం చూపించాం, వెళ్ళాం. అక్కడికి మా నాయకుడు వెళ్ళాడు, ఇంకొకటి వెళ్ళాడు, లోపలికి వెళ్ళేసి మారాలంటే మమ్మల్ని వాలంటరీగా మా నాయకులను బయట కూర్చోబెట్టి మీరు ఆ తట్లు ఎత్తేయండి అని చెప్పి మేము అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్న ఆర్ఐకి ఫోన్ చేసి మీరు ఆ తట్లు అయితే మేము లోపలికి రంపిలేదని చెప్పి అక్కడ ఉండే ఆయన అధికారికి చెప్పాడు. మా నాయకులు లోపలికి వెళ్ళి ఆడ కూర్చొనే ఉన్నారు. 8 మంది వైసీపీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు 10 మంది పెట్టారు, రాజన్న, పురుషోత్తం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, కట్ చేసి పెట్టేసి వాళ్ళు మా దగ్గర పూర్తి వీడియో మా దగ్గర అక్కడ ఉండే అధికారులు కూడా ఎవరికి పని చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరికి పని చేస్తున్నారు వాళ్ళు? మా దగ్గర వీడియో లేకపోతే మేము చెప్పింది వాస్తవమే అనుకోవాలి. మా దగ్గర ఫుల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఏ వీడియో ఉందో మా దగ్గర మొత్తం ఉంది. కానీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేశారనేది, ఎవరికి పంపించారు అనేది వైసీపీ వాళ్ళకి, అక్కడ ఉండే అధికారులకి, ఇంకా వైసీపీ వాళ్ళకి ఎందుకు అధికారులు పనిచేస్తున్నారు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. అధికారంలో కూటమిలో మేము ఉన్నప్పుడు కూడా కనీసం ఏ నాయకుడికి ఇక్కడ వీళ్ళేం చేయట్లేదు. కొండపైన మేము 2 ఏళ్ళు అయిందండి, మీ అధికారంలో 2 ఏళ్ళు దాటింది. ఏ రోజన్నా సరే కొండపైన మేము తట్టబెట్టి రోజు చేసాము అని మీ దృష్టిలోకి ఏ రోజన్నా వచ్చిందా? ఒకసారి చెప్పండి. మీరు పోనీ, మీరున్నారు కదా, మీకు అందరికీ తెలుసు. ఒక్క రోజన్నా కొండపైన వీళ్ళు తట్టబెట్టినారు జనసేన వాళ్ళు అని ఏ రోజన్నా వచ్చిందా పేపర్లో? తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి కల్పిస్తున్న తిరుమల శ్రీవారి ప్రత్యేక మెడికల్ దర్శనం కోటా పరిధిని మరికొన్ని అరుదైన వ్యాధులకు విస్తరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. గత సెప్టెంబర్లో పిటిషనర్ సమర్పించిన వినతిపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. నిర్ణయాన్ని పిటిషనర్కు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం క్యాన్సర్, కిడ్నీ, కాలేయ మార్పిడి, డయాలసిస్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులతో పాటు గుండె, వెన్నుముక్క, మెదడు శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి మాత్రమే శ్రీవారి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తున్నారని, దీని పరిధిని విస్తరించేలా టీటీడీని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది శ్రీకృష్ణ ఎస్ఎస్వి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ జాబితాలో మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులను చేర్చకపోవటం వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక శ్రీవారి దర్శనానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద కేంద్రం గుర్తించిన ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్లు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా మెడికల్ దర్శనం కోటా పరిధిలోకి తీసుకొచ్చేలా టీటీడీని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన నకిలీ నోట్ల మోసం కేసులో పోలీసుల పాత్ర బయటపడింది. గంగాధర నెల్లూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కాకీలే దొంగలుగా మారి వ్యాపారులను మోసం చేసిన విషయం వెలుగులోకి రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులను నిందితులు నమ్మించి గంగాధర నెల్లూరుకి పిలిపించారు. 10 లక్షల రూపాయలు అసలు నోట్లకు బదులుగా 1 కోటి రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి వారిని ఉచ్చులోకి దించారు. అనంతరం బెదిరింపులకు పాల్పడి వారి వద్ద ఉన్న 10 లక్షల రూపాయలను దోచుకున్నట్లు వెల్లడైంది. ఈ దోపిడీ ముఠాలో లోకనాథం అనే ట్రాఫిక్ ఏఎస్ఐతో పాటు రవి అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు మరికొందరు సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాటు కండిక గ్రామం వద్ద నిందితులను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొదట కొబ్బరికాయల వ్యాపారం పేరుతో వచ్చి తమను దోచుకున్నారని బాధితులు కథనం చెప్పినప్పటికీ లోతుగా విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా నేపథ్యంలోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కాకీలే నేరంలో పాల్గొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పుస్తకావిష్కరణ తిరుపతి మే 17 స్వీయ అనుభవాలను శాస్త్రీయతతో నిరూపణ చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే పుస్తకాన్ని దొరైరాజ్ అందించారని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఆచార్య జంపాల వెంకటరమణ పేర్కొన్నారు. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటానికి అనుసరించాల్సిన 50 మార్గాలను రచయిత ఈ పుస్తకంలో సూచించారని చెప్పారు. అధ్యక్షతన వహించిన కథా రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను దొరైరాజ్ తనదైన శైలిలో వివరించి అందుబాటులోకి తీసుకురావడం వెనుక ఎంతో అనుభవం, కష్టం దాగి ఉందని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్వి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో అక్షరం తన రూపాన్ని మార్చుకుందని, అయినా అక్షరం విలువ తగ్గలేదని అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో ఉన్న ఇలాంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాలని సూచించారు. రచయిత దొరైరాజ్ స్పందిస్తూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనలోని జ్వలించే తపన ఆధారంగా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి చేరుకోవటానికి అనువుగా ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. ప్రాచ్య పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ టి రాజశేఖర్ పుస్తక సమీక్ష చేయగా మహిళా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై సుభాష్ని, భాషా శాస్త్రవేత్త ఎస్ భాస్కర్ రాజు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, దాసరి చంద్రయ్య, ఏ మల్లేశ్వరరావు, డాక్టర్ బి చక్రపాణి, సిఎన్ శరవణ, ప్రియాంక, ప్రేమ్చంద్, విశ్వనాథరాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రత్నాల వేటలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్న మయన్మార్. 11,000 క్యారెట్ల బరువున్న భారీ కెంపు లభ్యం. కేసుల గుట్టలకు చెక్. సుప్రీంకోర్టు జడ్జిల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం. విజయ్ కాదు కమల్ హాసన్ సీఎం అయితే అసూయపయ్యేవాణ్ణి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు. పొదుపు బాటలో టీడీపీ. ఈసారి డిజిటల్ మహానాడు. చంద్రబాబు కీలక నిర్ణయం. కాకీలే దొంగలుగా మారారు. 10 లక్షల రూపాయలు దోపిడీ. మే 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో విడుదల. అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలన్న టీటీడీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.